శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవాలయంకి ఇక్కడ నుండి 12 కిలోమీటర్లు వెళ్ళవలసి వస్తుంది. ఇది బండాత్మకూరు. వెలుగోడు నుండి ఇక్కడికి రావచ్చు, నంద్యాల నుండి కూడా ఇక్కడ బండాత్మకూరుకు రావచ్చు. ఇక్కడ నుండి ఓంకార క్షేత్రానికి 12 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇది దేవాలయం ప్రాంగణము. దేవాలయం ముందు ఉన్న షాపులు ఇవి. ఇది టెంకాయల అంగడి. ఇదే ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానము, ఆలయ ప్రాంగణము. ఇది పురాతనమైన కోనేరు. ఇక్కడ ఓంకార శబ్దం వినబడడం వల్ల ఓంకారం అనే పేరు వచ్చింది. ఇది ఆలయ ప్రాంగణము. అతి పురాతనమైన దేవాలయము. ఈ క్షేత్రము ఎంతో మహిమగల పుణ్యక్షేత్రము. ఇక్కడ శ్రీ గంగా ఉమా సమేత సిద్ధేశ్వర స్వామి స్వయంభుగా వెలిశాడని నానుడి. ఇక్కడ స్వామి అమ్మవార్లని పూజించినట్లయితే సంతానం లేని వారికి సంతానం కలుగునని ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. ఉచిత దర్శనానికి దారి ఉదయం 6 గంటల నుండి సాయంకాలం వరకు ఉచిత దర్శనం కూడా జరుగును. ఈ కళ్యాణ మండపాలు ఇక్కడ ఒకే రోజు 10 పెళ్ళిళ్ళైనా సరే నిర్వహిస్తారు. ఇక్కడ వివాహం చేసుకోవడానికి వచ్చిన వ్యక్తులకు ఉచిత అన్నదానం చేయబడును. 10 కళ్యాణాలకు 1000 మందికి కానీ ఉచితంగా భోజన వసతి ఉంటుంది. నవగ్రహాలకు వెళ్ళే దారి ఇది. అప్పట్లో పురాతనంగా సేద తీరడానికి సత్రాలు, నీడకు సత్రాలు ఏర్పాటు చేసినారు. చాలా చక్కగా నిర్మించారు. ఇక్కడ కనబడేది నవగ్రహాలు. సూర్యభగవానుడు బయట కనిపిస్తున్నాడు. ఇక్కడ గ్రహశాంతి చేయించినట్టయితే ఎన్నో గ్రహదోషాలు కూడా తొలగిపోతాయని ఈ పుణ్యక్షేత్రం యొక్క విశిష్టత. ఇక్కడ నవగ్రహ పూజ చేయబడును. అది ఆలయ ప్రాంగణము. ఇది ఆలయం లోపలి భాగము. సిద్ధేశ్వర స్వామి ఇక్కడ స్వయంభుగా వెలిశాడు. వీరభద్రుడు, గంగా ఉమ సమేత అమ్మవారు. ఇది దేవాలయం వెనుక భాగంలో గార్డెన్లో నవగ్రహాలు ఈ విధంగా పెద్ద పెద్ద విగ్రహాల రూపంలో నిర్మించారు. ఇక్కడ సూర్యభగవానుడు. ఏ పుణ్యక్షేత్రంలో లేని విధంగా గార్డెన్లో నవగ్రహాలని ఏ విధంగా అయితే నవగ్రహ పూజ జరిగే ప్లేస్లో గ్రహాలు ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా ఇక్కడ నిర్మించడం జరిగింది. చాలా అందమైన ప్రదేశం. ఇక్కడ దేవగురు బృహస్పతి. ఈ పుణ్యక్షేత్రంలో శివరాత్రి అంగరంగ వైభోగంగా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి కేతు భగవానుడు. నల్లమల్ల కొండ ప్రాంతంలో కొండ కానుకొని ఈ పుణ్యక్షేత్రం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి శిక్షించే వ్యక్తి మహాశక్తి అయిన శనీశ్వరుడు, శని భగవానుడు. చాలా అద్భుతంగా తయారు చేయించారు.
గార్డెన్లో చాలా కూల్గా ఉంటుంది. చాలా అద్భుతంగా విగ్రహాలను తయారు చేయించి నిర్మించారు. అంగారకుడు, కుజుడు, ఇక్కడ రాహు భగవానుడు, ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించే వ్యక్తులు సేద తీరడానికి ప్రశాంతంగా ఈ గార్డెన్లో కూర్చోవచ్చు. బాగుంటుంది. చల్లని ప్రదేశము. స్వామి అమ్మవార్లు, ఇక్కడ దత్తాత్రేయ స్వామి, ఇక్కడ అమ్మవారు. భోజనాలు చేసే ప్రదేశం, అన్నదాన కార్యక్రమం ఇక్కడనే జరుగును. ఇక్కడ ప్లేట్లు తీసుకొని కొద్దిగా ముందరికి వెళ్ళినట్లయితే అన్నదానం జరిగే ప్రదేశానికి వెళుతాం. ఉదయం 7 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నిత్య అన్నదానం జరుగును. ఇదే అన్నదానం జరుగు ప్రదేశము ఓంకార పుణ్యక్షేత్రం.